హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ జాతీయ రహదారిపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పెద్ద కొడప్గల్ మండల కేంద్రం సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద వైపు నుండి పెట్లం వైపుకు ప్రయాణిస్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న 4 వ్యక్తులు లారీలో నుండి ఎగిరి ముందు భాగంలోని అద్దం పగిలి లోతైన వంతెన కింద భాగంలో పడిపోయారు. దీంతో రోడ్డుపై పడగానే అందులో ప్రయాణిస్తున్న పెద్ద కొడప్గల్ మండలంలోని జగదాంబ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూమ్ తాండాకు చెందిన హల్వత్ నర్సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మెగావత్ శోభన్, హల్వత్ రమేష్, కేతావత్ భాస్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో 2 బీహార్ కు చెందిన కూలీలు కూడా ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే లారీలో ఇటుకలను తీసుకువెళ్లి బిచ్కుంద ప్రాంతంలో ఇటుకలను దింపి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పెద్ద కొడప్గల్ ఎస్ఐ అరుణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని మృతి చెందిన వారి వివరాలను, గాయపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.